అదే పోనీ అంతకుముందు ఎప్పుడన్నా ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా అంత సంక్షేమం ఇవ్వలేదు కదా. అంత సంక్షేమం ఇచ్చి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి మంచి చేస్తే ఆ తర్వాత ఈ స్థాయికి దిగజారిందంటే ప్రాబ్లం ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే సంస్థాగత నిర్మాణ లోపం. కార్యకర్త పై నాయకుడితో అటాచ్ అవ్వాలి, పై నాయకుడు ఆ పై నాయకుడితో అటాచ్ అవ్వాలి. వీళ్ళందరికీ ఒకళ్ళకి మధ్య ఒకటి కాదు 10 సార్లు కలుస్తూ ఉంటుంటే అప్పుడు ఒక అవినాభావ సంబంధం వస్తుంది. లోపాలు ఉన్నప్పుడు సెటరేట్ చేసుకుంటుంటారు, పరిష్కారాలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒకసారి మాట్లాడుకుంటారు, ఆ తర్వాత గొడవ వస్తే కలుసుకోరు, ఆ తర్వాత వీళ్ళని మధ్యన సమన్వయం చేసేవాడు ఉండడు అన్నప్పుడు ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. చివరికి ఒకే నియోజకవర్గంలో 10 మంది 10 ధోరణులకు వచ్చేటప్పటికి నా విలువ ఎంతో తెలియాలి జగన్కి, నా విలువ ఎంతో తెలియాలి జగన్కి అని అందరూ కలిసి జగన్ వదిలేస్తే చివరికి జగన్ ఒంటరోడి 11 సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. ఓ రకంగా అతను ఇచ్చిన సంక్షేమ పథకాలను అనుభవించినటువంటి ప్రజలు వేసినటువంటి ఓట్లే అతనికి వచ్చినాయి. కార్యకర్తలు తెచ్చే ఓట్లు పక్కకెళ్ళినాయి, నాయకులు తెచ్చే ఓట్లు పక్కకెళ్ళినాయి. ఇప్పుడు అది మళ్ళీ తెచ్చుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక సంస్థాగత నిర్మాణం అవసరం అన్నటువంటి ఆలోచన తను తెచ్చుకున్నట్టు కనబడుతుంది. అందులో భాగంగానే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు బూత్ కమిటీలు, ఆ పైన మండల కమిటీలు, ఇట్లాగ ఓవరాల్గా లెక్కేసుకుంటే అన్ని కమిటీలు టోటల్ ఒక వ్యవస్థ తయారైతే దాదాపు 18 లక్షల మంది ఒక సిస్టంలోకి వస్తారు. దానితో పాటుగా ఈ దాన్ని ఏమంటారు, ఈ కార్యకర్తలు